సో వెల్కమ్ బ్యాక్ అండి. లాస్ట్ టైం కొంచెం సర్వర్ ప్రాబ్లమ్ అయింది. కనెక్షన్ పాసిబిలిటీ కాక మనం కంటిన్యూ చేయలేదు. సో లాస్ట్ మనం క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత యూజర్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నాం కదా. యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ డెప్త్గా ఆల్రెడీ ఒక వీడియో కంప్లీట్ అయిందండి. బట్ వాయిస్ రికార్డ్ కాలేదు కాబట్టి మనం షార్ట్ ఫామ్లో వి విల్ కంటిన్యూ. విల్ ట్రై టు సారీ వి విల్ ట్రై టు కంప్లీట్ ఇట్. ఓకే. సో నో దిస్ వన్. So what is that? User documentation, right? So we'll go for documentation. So in depth గా తెలుసుకుందామండి. What is mean by user administration? What are the major things we need to cover in that? Okay. సో బేసిక్గా నీకు ఆల్రెడీ చెప్పాను కదా. యూజర్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ టు క్రియేట్ SU01. So for that, how many icons are available and what are the tabs are involved in while creating a user administration, we are studied day before yesterday, right? సో దాన్ని కంటిన్యూ చేస్తూ మనము ఫస్ట్ వచ్చేసి బిఫోర్ బిఫోర్ దాంట్లో ఐకాన్స్ ఏముంటాయంటే బేసిక్గా, ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము ఒక ఎస్ఐపి సెక్యూరిటీ అనే పర్సన్ మెయిన్లీ వన్ ఆఫ్ ద మెయిన్లీ పార్ట్ వచ్చేసి యూజర్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో అట్లీస్ట్ పర్ డే యూ విల్ క్రియేట్ 2 3 4 అనమాట. సో యూ నీడ్ టు నో వాట్ ఈజ్ ఎస్ఐపి యూజర్ అడ్మినిస్ట్రేషన్, హౌ యూజర్ విల్ బి క్రియేటెడ్. ఓకే. సో సిమిలర్గా హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ అవైలబుల్ ఇన్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా కావచ్చు అండి. హౌ మెనీ టైప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎస్ఐపి అన్నప్పుడు వైల్ క్రియేటింగ్ యూజర్ SU01 అని కూడా అడగవచ్చు, వైల్ క్రియేటింగ్ ద యూజర్ అని కూడా అడగవచ్చు. సో వాట్ ఆర్ ద ట్యాబ్స్ అండి? మెయిన్లీ లైక్ క్రియేట్, ఎడిట్, ఏంటి ఏంటి అండి, క్రియేట్, ఎడిట్, డిస్ప్లే, డిలీట్, లాక్, అన్లాక్, నెక్స్ట్ పాస్వర్డ్ చేంజ్, రైట్? ఇవే కదండి మనం చూసాం కదా ఆల్రెడీ ఇంతకు ముందుకు. క్రియేట్, డిలీట్, సారీ క్రియేట్, ఎడిట్ ఆర్ చేంజ్, ఇవే కదండి ఐకాన్స్. క్రియేట్, ఎడిట్ ఆర్ చేంజ్, డిస్ప్లే, డిలీట్, కాపీ, లాక్, అన్లాక్, పాస్వర్డ్ చేంజ్. సో ఇంకోటి మీకు ఇంతకు ముందుకు చెప్పాను కదా, ఏవి కూడా చేంజెస్ అనేవి వితౌట్ ఇన్వాల్వింగ్ ఎనీ హయ్యర్ అథారిటీ పర్సన్స్ ఆర్ ఎనీ రిక్వైర్మెంట్ ఇన్ ఎ రిటర్న్ వే, మీరు ఇలాంటి చేంజెస్ చేయొద్దండి. సో దీనికి ఒక జనరల్గా చెప్పాను కదా, ఒక యాక్సెస్ అప్లికేషన్ ఏదైనా సరే మీ దాకా రావాలంటే స్టార్ట్ అయ్యే ముందుకు ఎస్ఐపి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫామ్ అంటే రిక్వెస్ట్ అప్లికేషన్ ఫామ్ కావచ్చు, యాడ్ అప్లికేషన్ ఫామ్ కావచ్చు, చేంజ్ అప్లికేషన్ ఫామ్ కావచ్చు, మాడిఫికేషన్స్ కూడా కావచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇనిషియల్లీ required from user to create or to give the access certain roles. సో అదే అప్లికేషన్ ఫామ్ అంటారండి. బేసిక్గా మీకు అప్లికేషన్ ఫామ్ ఎట్లుంటుందో కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇదండి అప్లికేషన్ ఫామ్. ఇది ఎస్ఏపి సెక్యూరిటీ యాక్సెస్ రిక్వెస్ట్ ఫామ్. అంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి చూడండి. ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ దిస్ రిక్వెస్ట్ ప్లీజ్ ప్రొవైడ్ ఆల్ ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఫెయిల్యూర్ టు డూ వైల్ డిలే ప్రాసెసింగ్ ఆఫ్ ద రిక్వెస్ట్. సో ఇక్కడ ఏదైనా ఒక రిక్వెస్ట్ అంటే మీరు చేయాలంటే దానికి ఖచ్చితంగా ఇవన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ యూజరే ఫిల్ చేస్తారని మనం ఫిల్ చేసిన అవసరం ఏం లేదు. యూజర్ రిక్వైర్మెంట్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఏమేమి కావాలో దాని ప్రకారంగా వాళ్ళే మెన్షన్ చేస్తారు అనమాట. ఇక్కడ మీకు ఇంతకు ముందుకు మీకు క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేటప్పుడు ల్యాండ్స్కేప్ గురించి చెప్పాను కదా. ఇది ఈసీసీ సిస్టమ్స్ అండి. శాండ్ బాక్స్ అనేది ఉంటుంది. డెవలప్మెంట్ ఆర్ క్లయింట్, క్వాలిటీ, టెస్టింగ్, ప్రాడ్, ఎవ్రీ ఎవ్రీ ఇండివిజువల్ every individual having it is called as environment. Sandbox and is nothing but before going to development or client, it is like a experimental box. We can execute here, we can perform here, we can develop here,
what we can mean that we can practice here before going to next level. Next, Dove and client you already know, and testing you already know, and training and prod you already know. So if anybody asks what's your environment, you are ready to say it will be depend from organization to organization, org to org. It will be different. It should not be same. Next, this one. These are the systems: CCC system, BW, business warehouse, Solomon, PI, BOBJ, Chromie, and others. This all are comes under system. ఈ SAP system required user will be fill అండి. మనం ఏం ఫిల్ చేస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ బిఫోర్ యాక్సెసింగ్ ఎనీ రోల్ గ్రాంటెడ్ రోల్ ఓనర్ అప్రూవల్ విల్ బి ఆబ్టైన్డ్. ఖచ్చితంగా మేనేజర్ లెవెల్ కానీ నెక్స్ట్ లెవెల్ వాళ్ళది ఖచ్చితంగా అప్రూవల్ అనేది ఉండాలి. మీరు ఎప్పుడైనా ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు బిఫోర్ మీరు ఆలోచించండి ఇది వర్తబుల్లా కదా అంటే అట్లీస్ట్ 6 to 7 months దాకా మీరు ఎలాంటి ప్రాసెస్ అనేది చేయకండి. అట్లీస్ట్ 1 year మీరు అకార్డింగ్ టు ద ప్రొసీజర్ అంటే ప్రోటోకాల్ అనొచ్చు, ప్రొసీజర్ అనొచ్చు, వాళ్ళు దాంట్లో ఏ గైడ్ లైన్స్ ఉంటే దాని ప్రకారంగా ఫాలో అప్ అవ్వండి. ఓకే, దాని ప్రకారంగానే ఫాలో అవ్వండి. అండ్ సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి. సో నెక్స్ట్ మనం ఇన్ డెప్త్కి వెళ్ళిపోదాము ఈరోజు. ఇంకోటి ఇప్పుడు ఏమేం చెప్పానంటే నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఎస్ఏపి కూడా లాగాన్ చేద్దాము. ఎస్ఏపి లాగాను. సో మీరు ఇవన్నీ నేర్చుకోవాలండి, నేను మళ్ళీ రిపీట్ చేసే అవసరం లేకుండా మీరు ఫ్లో ఫాలో అవ్వండి. సౌండ్ అయినా అవసరం లేదు, ఫ్లో ఫాలో అవుతే మీకు ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మనం ఇలా క్లయింట్కి ఇన్వాల్వ్ అయినా. సో వాట్ వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ద SU01, రైట్, యూజర్ అడ్మినిస్ట్రేషన్. సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ యూజర్, ఎవరైనా ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ say EV tabs and how many tabs are available ante you need to answer that. How many are there? Total 10 tabs are available, and new version one more tab is nothing but documentation is nothing but about the description of the user, and the personal what are the responsibilities of users are mentioned, and the documentation of user. If you have any information required you can place here. Okay, or also we can press F4 in older version, now it's not working in newer. So this is nothing but say short description about the transaction code SU01 and SU01D. D is nothing but display. SU01D is nothing but display. This information can be processed using API and distributed to CAA. సో మీకు తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంది ఏం ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ ఉంది చూడండి. దిస్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి ప్రొసెస్డ్ యూజర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ విల్ బి మెన్షన్డ్ హియర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ వచ్చేసి అడ్రస్, లాగాన్, సర్వర్ నెట్వర్క్ కనెక్షన్, డిఫాల్ట్స్, పారామీటర్, రోల్స్, ప్రొఫైల్స్, గ్రూప్స్, పర్సనలైజేషన్, లైసెన్స్, డేటా. సో ఇవి మనం కంప్లీట్గా ఇండెప్త్గా నేర్చుకున్నాము. సో వాట్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇన్ అడ్రస్ అండి. ఆ మ్యాండేటరీ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంపార్టెంట్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ లాస్ట్ నేమ్. బట్ in address how we can define the username ante in the combination of last name and first name of user we can define a user ID. Okay, and next this all are user will give the information and accordingly you need to fill. Okay, and also you need to save the data. Okay, next what is there? Next log on. Here మనకి చాలా ఇంపార్టెంట్ అయింది, లాస్ట్ టైం కూడా మిస్ అంటే చెప్పాను కంప్లీట్గా, బట్ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. కానీ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ వీ విల్ డూ ఇన్ ద లాగ్ ఆన్ మెయిన్లీ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆర్ యూజర్ టైప్ అండ్ న్యూ పాస్వర్డ్ షుడ్ బి ఇనిషియల్ పాస్వర్డ్ షుడ్ బి క్రియేటెడ్ యూజింగ్ దిస్ లాగ్ ఆన్ డేటా. నేను ఇప్పుడు చెప్పాను కదా, మెయిన్గా టైప్స్ వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి యూజర్ టైప్స్ అనమాట. These are the five user types we are used in we are
used in real time, and these are the five types of user types. So what are there? First one is dialogue, second one is system, third one communication data, reference, and services. These are the important points, and why we are studying this one we need to know. So meanwhile, I will show so why these all are important. Okay, see, dialogue is nothing but, so dialogue is nothing but, already I said, dialogue is nothing but, it is a two different user to interact between the system and user. అంటే any user or any system are interacting between two thems is known as dialogue. Dialogue may be default, dialogue is default user type. Dialogue is default user type, and every employee is defined as a dialogue user. అంటే ప్రతి ఒక్కరిని డైలాగ్ యూజర్ అని అంటారు. ఇందులో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. అర్లియర్గా మనము నేర్చుకున్నాం పారామీటర్స్ అంటే ఏంది, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్, అకార్డింగ్ టు ద యూజర్ రిక్వైర్మెంట్స్ ద ఆథరైజేషన్స్ విల్ బి క్రియేటెడ్. అంటే పర్మిషన్ ఇప్పుడు డిలీట్ ఇప్పుడు సపోజ్ పారామీటర్స్ అంటే ఇప్పుడు ద లెంత్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూజర్ ఐడి వాట్ ఈస్ దట్ అండి 12 నా, ఇప్పుడు దాన్ని నేను 7కి రిస్ట్రిక్ట్ చేసుకుంటా, 8కి, అంటే ఈజ్ నథింగ్ బట్ రిస్ట్రిక్టింగ్ ద పాస్వర్డ్ ఆర్ రిస్ట్రిక్టింగ్ ద యూజర్ ఆథరైజేషన్స్ ఈజ్ నథింగ్ బట్ పారామీటర్స్. సో ఈ డైలాగ్ యూజర్ టైప్కి వచ్చేసరికి, ఈ డైలాగ్ యూజర్ టైప్లో పాస్వర్డ్ పారామీటర్స్ అనేవి అప్లోడ్ అవుతాయండి. అండ్ జిఐ లాగిన్ ఈజ్ ఆల్సో అలౌడ్. అంటే ఇందులో జిఐ లాగిన్తో కూడా లాగిన్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో పాస్వర్డ్ కూడా పారామీటర్స్ అనేవి కూడా అప్లికబుల్ అవుతాయి. సో నీకు ఆల్రెడీ మీకు లాస్ట్ టైం చూపించాను కదా, ఇది ఇది వచ్చేసింది, ఇది జిఐ లాగిన్. జిఐ లాగిన్లో మనం ఏం చేస్తాము, ఈసీసీ క్లయింట్ లాగిన్ అయ్యాం కదా, ఈసీసీ అండ్ PHP 8, PHP 8 ఎన్హాన్స్ ప్యాకేజ్ 8. సో ఇది మన వర్షన్ ఆఫ్ ఎస్ఐపి. సో అందులో మనము లాగిన్ అయ్యాం. మనం ఏం సిస్టమ్, ఈసీ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో లాగిన్ అయిపోయాం కాబట్టి, so this is nothing but dialogue. Dialogue is a default user type, and every employee can also defined as a dialogue user. Next, system. And system is nothing but internal, it is used for internal communication. అంటే ఒక సిస్టంలో, విత్ ఇన్ ద సిస్టమ్ we can communicate with each other without any passwords. Without any passwords we can communicate with each other is known as system. అంటే ఇట్ విల్ బి యూజ్డ్ మోస్ట్లీ ఫర్ బేసెస్ టీమ్ అండ్ సెక్యూరిటీ టీమ్. ఏంటంటే మనం ఎక్కువ ఇంటర్నల్ వర్క్స్ తోనే అవసరం కాబట్టి వితౌట్ పాస్వర్డ్ వీ క్యాన్ లాగిన్ విత్ యూజింగ్ ద సిస్టమ్ యూజర్ టైప్. అండ్ పాస్వర్డ్ పారామీటర్స్ ఆర్ నాట్ అలౌడ్, అండ్ జిఐ లాగిన్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. ఓకే, లెటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్. అండి సర్వీసెస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ డైలాగ్ బాక్స్. Multiple dialogue users can be using for services. అంటే ఏం లేదండి, యూజింగ్ వన్ డైలాగ్ లాగిన్ తోని, ఒక్క లాగిన్ తోని మల్టిపుల్ యూజర్స్ క్యాన్ బి లాగ్డ్ ఇన్ యాజ్ ఎ డిఫరెంట్ యూజర్. అంటే డిఫరెంట్ యూజర్, ఈయన ఒక డిఫరెంట్ యూజర్, ఈయన ఒక డిఫరెంట్ యూజర్, ఒక్క డైలాగ్ లాగిన్ తోని క్యాన్ బి యూజ్డ్ యాజ్ డిఫరెంట్ మల్టిపుల్ డైలాగ్ యూజర్స్. Different multiple dialogue users is nothing but services. Services can be password is not up, parameters are not uploaded, but GUI login is allowed. ఇది ఎలాంటి సర్వీసెస్ నేను చెప్పాను కదా, ఈ బేసెస్ మన సెక్యూరిటీ టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి ఈ సర్వీసెస్. ఎందుకంటే వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ పారామీటర్స్ వీ కెన్ లాగిన్ అండ్ మల్టిపుల్ యూజర్స్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫైర్ ఫైటింగ్ కాన్సెప్ట్ ఇన్ జిఆర్సీలో వచ్చేసి, అంటే దాన్ని ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. అండ్ ఆల్సో టెస్టర్స్కి ఓకే ప్రతిసారి పాస్వర్డ్ అంటే కష్టం కాబట్టి వాళ్ళు టెస్టింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు స్పెసిఫిక్ పాస్వర్డ్స్ లాగిన్ ఇచ్చేస్తారనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ సర్వీసెస్ యూజర్ టైప్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ యూజర్ టైప్ అండి. ఇందులో వచ్చేసి పాస్వర్డ్ పారామీటర్స్ ఆర్ నాట్ అలౌడ్, అండ్ జిఐ లాగిన్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. ఇది
external అండి. ఇది ఒక సిస్టమ్, ఇదొక సిస్టమ్. ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఎక్స్టర్నల్లీ వీ కెన్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్ యూజింగ్ ద కమ్యూనికేషన్ ఐడి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ రిఫరెన్స్ అండి. రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ప్రొవైడింగ్ అంటే యాక్చువల్లీ హౌ మెనీ ప్రొఫైల్స్ వీ క్యాన్ క్రియేట్ ఇన్ ఎస్ఐపి అండి ఈజ్ 312 రైట్. If we want access more than 312 profile, then we will use the reference ID. How we will use the reference ID? See, ఇవి నేను సపోజ్ రిఫరెన్స్ పెట్టుకున్నాను అండి దీన్ని. ఓకే, ఆల్రెడీ దిస్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ రిఫరెన్స్ ఐడి. పాస్వర్డ్ షుడ్ బి డియాక్టివేటెడ్. ఓకే, దిస్ ఈస్ రిఫరెన్స్ ఐడి. ఐఎమ్ సేవింగ్ దిస్ వన్. సో if suppose, so this is one user, right? So this is one user. Then we will create one user called, we can copy the data actually. So suppose this is one user. I'm copying to create basis 25 కదా, మనం 15 పెడదాము. basis 15. So copy. Okay, sorry, we'll change to basis 15, right? సో ఇది మనము ఈ డేటా బేసెస్ 25 ఉన్న అన్ని ఆథరైజేషన్స్ కానీ రోల్స్ కానీ అన్ని ఇందులో కాపీ అయిపోతాయి. అడ్రస్ ఒకటి కాపీ కాదండి. అడ్రస్ ఎందుకంటే నేమ్ కానీ అన్ని యూనిక్ నెంబర్ ఉంటాయి కాబట్టి బై డిఫాల్ట్గా అడ్రస్ అనేది కాపీ కాదు. సో ఇప్పుడు మనం కాపీ చేసాం. ఓకే, సో కాపీ ఇస్ డన్. విల్ గో టు లాగిన్. సో వచ్చేసి చూసారా. సో ఇప్పటిదాకా మనము రిఫరెన్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. వాట్ ఈస్ ద ఐడి నేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఐడి ఎంఐఏకే, రైట్? చేసాం కదండి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా దిస్ ఈజ్ మేక్ ఇట్ యాజ్ అనే రిఫరెన్స్ ఐడి. సో రిఫరెన్స్ యూజ్ చేసేది ఏంటంటే దీనికి ఉన్న రోల్స్ ఇక్కడ క్రియేట్ చేసలేవు. దీనికి ఉన్న రోల్స్ అండ్ ప్రొఫైల్స్ మనము ఎప్పుడైతే 312 లిమిట్ క్రాస్ అయిందో మనము దీన్ని కూడా విత్ రిఫరెన్స్ ఐడితోనే యాక్సెస్ చేసుకోవచ్చు. మనది 15 కదండి, 15. ఓకే, వీ విల్ గో ఫర్ ఎడిట్. ఇక్కడ రోల్స్ ఉంది కదా, రోల్స్ దగ్గర ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి. అండ్ మీకు చెప్పినట్టుగా రిఫరెన్స్ ఐడి మస్ట్ బి, పాస్వర్డ్ మస్ట్ బి డీయాక్టివేటెడ్. ఓకే, ఇక్కడ మనం సేవ్ చేద్దాం. ఇప్పుడు ఈ బేసెస్ 15లో రిఫరెన్స్ ఐడి ఏది వచ్చేసండి అంటే మనకు బేసెస్తోని పాటు బేసెస్ 15 యూజర్ ఐడికి ఉన్న యాక్సెస్తో పాటు ఇప్పుడు మనము ఆర్ఎంఏకే సంబంధించిన రోల్స్ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ రిఫరెన్స్ అండి. రిఫరెన్స్ ఈజ్ అన్ ఇమాజినరీ కేస్. స్టిల్ నౌ వీఆర్ నాట్ ఎట్ అప్లికబుల్. ఇఫ్ వీఆర్ డూయింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్, అంటే ఎస్ఏపి సెక్యూరిటీ అనేది బ్యాడ్గా ఉన్నట్టు అర్థం అక్కడ. అంటే ఎవరు కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయలేదండి. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఇమాజినరీ కేస్ అండి. స్టిల్ నో వీఆర్ నాట్ ఎట్ ప్రాసెస్, బట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. వీ నీడ్ టు నో నాట్ అబౌట్ వాట్ ఈస్ రిఫరెన్స్. ఇది ఏం లేదండి. ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, ఇంకో యూజర్ ఉన్నాడు. ఈ యూజర్కి సంబంధించిన రోల్స్, ఈ యూజర్ ఎప్పుడైతే దీన్ని రిఫరెన్స్ ఐడిగా యాక్ట్ చేసుకొని దీంట్లో రోల్స్లో ఇన్సర్ట్ చేసుకుంటాడో అప్పుడు R3 అనేది కూడా ఈ యూజర్ 1 అనేటాడు R1 రోల్, R2 రోల్, R3 రోల్, ఈ 3 రోల్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిఫరెన్స్. చెప్పండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ రిఫరెన్స్ ఐడి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎన్సి. ఎస్ఎన్సి ఈజ్ నథింగ్ బట్ సెక్యూర్ సర్వర్ నెట్వర్క్ కనెక్షన్. SNC is nothing but server network connection. So it is used to enter the SAP login without password having to access. It will be active only for bases and security teams. ఇద్దరికి మాత్రమే ఉంటుంది. సో SNC is nothing but server network connection is not at active. ఇది యాక్టివ్గా ఉంటే
ఓన్లీ ఇద్దరికి మాత్రమే యాక్టివ్గా ఉంటారు. ఎవరికంటే బేసెస్ టీమ్కి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఎస్ఏపి సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్స్ అండి. డిఫాల్ట్ ఈజ్ నథింగ్ బట్ డెసిమల్ పాయింట్ షుడ్ బి 0. This is a date format. What type of date format is required? It means mention. This is a time format. And output devices like printer. There is no any spool right now. ఇక్కడ డివైస్ నేమ్ సేమ్ అండి, షార్ట్ లొకేషన్ ఇక్కడ అంటే అడ్రస్, ఐపీ అడ్రస్, డివైస్ టైప్ మనము ఇక్కడ ఇస్తామన్నమాట. These are the device types already available in previous one. Okay, you can use the test status also. సో ఇదండి. ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ ఎడిట్ కాదు కదండి, డిస్ప్లే మోడ్ కాబట్టి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పారామీటర్స్. యాజ్ ఐ సెడ్ పారామీటర్స్ దేనికి యూజ్ చేస్తామండి? పారామీటర్స్ అనేవి మనకి వాల్యూస్ని రిస్ట్రిక్ట్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. నెక్స్ట్ రోల్స్ అండ్ ప్రొఫైల్స్ కాన్సెప్ట్ నేను మళ్ళీ డిస్కస్ చేస్తానండి. ఇట్ విల్ బి టేక్ ఎంటైర్లీ. అంటే మనకి రోల్స్ అండ్ ప్రొఫైల్స్ మనకి వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఎస్ఏపి 60% ఈజ్ డన్. మెయిన్లీ యూజర్ అడ్మినిస్ట్రేషన్, రోల్స్ అడ్మినిస్ట్రేషన్, దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ ఎస్ఐపి సెక్యూరిటీస్. మనకి వస్తే అవసరం లేదు. ఇంకోటి ఇప్పుడు చెప్పాను కదా, గ్రూప్స్ లైసెన్స్ డేటా అనే డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ అవసరం లేదండి. గ్రూప్స్ అవన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, మనం దాన్ని టచ్ చేయని అవసరం లేదు. లైసెన్స్ అంటే లైసెన్స్ ఇస్ నథింగ్ బట్ అండి, లైసెన్స్ కొనుక్కోవడం అండి. లైసెన్స్ కంప్లీట్ లైసెన్స్ అండ్ లేదంటే రిక్వైర్డ్. కొంతమంది లెస్ అంటే మిడిల్ ఆర్ లెస్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఏం చేస్తుందంటే దే వాంట్ మినిమల్ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇన్ ఎస్ఏపి. సో అలాంటి టైంలలో లైసెన్స్ వాళ్ళు కొనుక్కుంటారంట అనమాట. డవ్ వచ్చేసి నెక్స్ట్ క్లయింట్ ఎంత ఉండాలి, ఎన్ని క్లయింట్స్ రిక్వైర్మెంట్స్, and next according to their requirements, how many products should be there, how many training should be there, how many quality testing should be there, they will decide, and according to that they will buy. But most of the companies, big companies are buy complete license, and there is n number of users, n number of we can create, mean that according to the SAP guidelines we can create in that. Okay, next as I said user types అయిపోయింది కదా. As I said, before going to do any changes, before going to do any changes, we require the access request form or change request form or delete request form. It will be very depends upon the arc to arc. So but we need to do any changes only when approvals are obtained from higher authorities. Why? Because everything is recorded in SAP. So this is one system, right, already. So this is the path and the information. It's not working. Sometimes it will be act like same to me. So sometimes it will be make me to delay. So this is a path, and actually it is when we are pressing information here, it will go to next
change documents. When you press on the change documents, it will be show what are all the transactions are done by you. It will be display. See ఇక్కడ ఉంది. So this is on SU01 is a path, is information, and change document is a path. అంటే వాట్ ఎవర్ ద యూజర్స్ మేడ్ ద చేంజ్ ఇట్ విల్ బి విజిబుల్ అండి. ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ టైం మనము ఈ యూజర్ని క్రియేట్ చేసాం ఫస్ట్లో. సో మనం ఎప్పుడు క్రియేట్ చేసాము, పాస్వర్డ్ ఏంటి, ప్రతి ఒక్కటి మా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. ఎవరు చేంజ్ చేశారు, మనం ఎప్పుడు లాక్ చేసాము, ఎప్పుడు అన్లాక్ చేసాము, ఎప్పుడు దాంట్లో డీటెయిల్స్ ఏమేమి చేంజెస్ చేసాము అన్నీ ఉంటాయండి. సో be careful before going to perform any access. Sometimes it will be not highlighted literally why it's not working. So this is a procedure, and actually this is a procedure to way to go. Once you click on the information and next change documents, while after clicking that you need to go for select the username for which user you need to perform. By clicking this it will be changed. Here ఇక్కడ values ఉన్నాయి చూడండి, మీకు ఆల్రెడీ ఓల్డ్ వాల్యూస్, న్యూ వాల్యూస్. 064 is visible right now because 0 is nothing but it's not lock. 64 is there is three types of locks అండి: అడ్మినిస్ట్రేటివ్ లాక్, గ్లోబల్లీ లాక్ అండ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ లాక్. ఎప్పుడైతే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ లాగిన్ వచ్చేసి ఎప్పుడైతే లాక్ అవుతుంది, రైట్. Incorrect 3 times or 4 times or whatever the parameters are set for that. According to that, if you did the number of iterations wrongly, then it will be value should be 128. 64 is administration log and 32 is globally log. Globally means completely all are locked. Okay, so this is known as change document, only one of the important one. And next these are the user id passwords. And what are the user id passwords you need to know for the standard and default users. అంటే ఇది ఎప్పుడైతే whenever initial stage, whenever SAP was installed in client or in user, the basis team will be accessed, and this is mainly basis team will be accessed. So these are the default passwords and default IDs. So this is the default ID and password is PASS, and 06 is the date, 07 is the month, and 1992 is the year. It is used for all clients. How many clients can be created? 000 to 999, and 1000 clients can be available in SAP system. DDIC same, and year, month and date same, and these are the client. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపి సిపిఐసి అండ్ అర్లీ వాచ్. దీనికి పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్, దీనికి వచ్చి సపోర్ట్. ఇవి డిఫాల్ట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం చదువుకున్నట్టుగా దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఎస్ఏపి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ క్రియేటింగ్ ద యూజర్ ఐడి అంటే క్యారెక్టర్ లెంత్ షుడ్ బి 12. Only 312 profiles we can create. Name conversation between should be combination of last name and first name. In address one, last name is important. Next, in user type of users and initial password is important. And types of users we already studied. What are their reference, communication. Next, system, services and dialogue. Dialogue user is nothing but it is every user called as a dialogue user who is interacting between the system and server. Okay, system and user is known as dialogue. And next, services is nothing but is a external a multiple dialogue box. Multiple dialogue users can be logged in using single dialogue user is nothing but services. And in the user type, one of the important type is known as reference type. Reference is nothing but reference is one of the important one, and also interview question. And reference is nothing but access of more users, అంటే more profiles. When we want to create the more than 312 profiles, then reference will be
used and as of now it is a imaginary case only. As of now we are not yet started and not yet I mean that not yet used anybody. Because of that, if the profiles are created more than 312 means it is a very bad SAP securities and a bad security team, and bad on SAP. ఓకే. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందామంటే ఇప్పటిదాకా మనకి ప్రీవియస్గా యూజర్ అడ్మినిస్ట్రేషన్ మనం కంప్లీట్గా యూజర్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసామండి. సో యూజర్ అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ ఇంకా మనం 2 పాయింట్స్ మిస్ చేస్తాం. ఏంటవి? రోల్స్ అండ్ ప్రొఫైల్స్ నేను తర్వాత చెప్తా అన్నట్టుగా. ఎందుకంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, roles and profiles. So before going to roles and profiles, we will study about the authorization. Okay, we'll study what is mean by SAP authorization. So authorization and authentication, there is two words we need to know before going to study about the profiles and roles. Okay, so we will continue tomorrow. And thanks, Andy, once again holding me. Thank you.